భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబ పార్టీ అయినటువంటి అవినీతి పార్టీ అయినటువంటి కుటుంబ కలహాలతో తెలంగాణ దృశ్యం మళ్లించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకో మరి ఈరోజు హోల్సేల్ గా రిటైల్ గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం. కాబట్టి ఆ దిశలోనే మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా మనం ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఏ ఐఏఎస్ అధికారిని కలిసినా, ఏ సీనియర్ నాయకులను కలిసినా, కాంగ్రెస్ ఎంపీలను కలిసినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసినా, అన్న మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా రావాలి, ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత, తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తాం. ఆ రకంగా ఈరోజు ఆలోచిస్తాం. మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా 37% ఓట్లు మనకు వస్తాయని, లేకపోతే 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళలో 77% మంది ప్రజలు, 77 లక్షల మంది ప్రజలు మనకు ఓటేస్తారని అనుకోలేదు. ఇంకా మనం ఇంకా కొద్దిగా కష్టపడి ఉంటే సుమారు 12-13 స్థానాలు మనం గెలిచామన్నాం. కానీ కొంత అద్భుతంగా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది పార్లమెంట్ ఎన్నిక. రానున్న రోజుల్లో కూడా మనందరం ఐక్యమత్యంతో పోవాలి, కలిసికట్టుగా పోవాలి. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, వాళ్ళలో ధైర్యం కల్పించే విధంగా, ప్రజల సమస్యల మీద పోరాటం చేసే విధంగా, కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వివరించే విధంగా మనం ప్రజల మధ్యలోకి వెళ్తే తప్పకుండా ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు ఆశాకిరణంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దిశతో